చాలామందికి కాకరకాయ అంటే చేదు ఉంటుందని నచ్చదండి. ఈ కాకరకాయ ఫ్రై మాత్రం ఇంత కూడా చేదు ఉండదు. కరకరలాడుతూ చాలా టేస్ట్‌గా ఉంటది. ఎట్లా చేసుకోవాలంటే పొద్దున ఫ్రై చేసుకోవాలంటే రాత్రే నేను కాకరకాయలు మంచిగా కడిగేసి సన్నగా రౌండ్‌గా ముక్కల్లా కట్ చేసి పెట్టేసుకుంటాను. అందులో ఉప్పు, కొంచెం పసుపేసి మంచిగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటే పొద్దున వరకు అందులోంచి నీరంతా ఊరి చేదంతా పోతుంది మనకి. పొద్దున ఇట్లా ముక్కలన్నీ గట్టిగా పిండేసుకోవాలి. పిండేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. మీరు కాకరకాయలను ఏ విధంగా కర్రీ చేసుకున్నా పర్లేదు. ఇట్లా ఉప్పేసుకొని ముందు పెట్టుకుంటే మీకు అసలు చేదే ఉండదు కాకరకాయ. ఇది మా అత్తమ్మ నేర్పించిన టిప్ నాకు. ఇట్లన్నీ కాకరకాయలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇందులో కొంచెం వేయించుకున్న పల్లీలు కూడా వేసిన నేను. తర్వాత ఒక గిన్నెలోకి కొబ్బరి పొడి, పసుపు, కారము, ఉప్పు తక్కువ వేసుకోండి. రాత్రి ఆల్రెడీ కాకరకాయలు వేసినాం కదా, పట్టుకుంటుంది దానికి. ఇట్లా అన్నీ కలుపుకొని ఈ కాకరకాయ ఫ్రై అయిన దాంట్లో కలిపేసుకుంటే మన కాకరకాయ డీప్ ఫ్రై రెడీ అయిపోతుంది. 1 వీక్ అయినా పాడుగాదండి ఇది.